సంబంధించి ఇదే నౌకలకు సంబంధించిన వ్యవహారాలు వ్యాపారము ఒకరికి తెలిసి ఉంటుంది. ఈ సేకరించే కార్యక్రమం ఒకటికి తెలిసి ఉంటుంది. ఈ ఇద్దరి మధ్యన సమన్వయం చేసుకుంటేనే అక్కడికి పోతాయి, లేకపోతే సేకరించి ఇళ్లలో పోసుకోలేరు కదా. కాబట్టి ఇందులో తిలాపాపం తలాపిడికిడని అందరికీ ఉంటుంది. తద్వారా ఈ ప్రభుత్వ హయాంలో కూడా రేషన్ అవినీతి జరుగుతోంది. ఈ ప్రభుత్వ హయాంలో కూడా రేషన్ ఎక్కడికక్కడ అక్రమంగా కొంటున్నారు. ఈ కొనేవాళ్ళలో లోకల్గా ఉండేటటువంటిది ఎవడు కొంటాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఎవడన్నా కొంటాడు? ఈ టైంలో కొంటే వీళ్ళు కాళ్ళు ఎరగదీస్తారు. ఈ బయటికి సో వైసీపీ నేత కొన్నాడు అని పెద్ద హెడ్డింగ్లు వచ్చాయి. ఇప్పుడు కొనేదైనా అమ్మేదైనా ఎవడయ్యా అంటే తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళే ఉంటారు లోకల్గా. వీళ్ళకి వీళ్ళ బ్రోకర్లో లేకపోతే వీళ్ళే ఉన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ఇక్కడ తను ఒక సేవియర్గా, రక్షకుడిగా ప్రొజెక్ట్ చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ దాన్ని హైలైట్ చేశాడు, బయట పెట్టాడు. నాదెళ్ల మనోహర్ ప్రయత్నిస్తున్నాడు. ఇదేంటయ్యా అంటే ఓ రకంగా చెప్పాలంటే థర్డ్ ఆల్టర్నేటివ్గా ఎదగాలనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ అధికారాన్ని బేస్ చేసుకుని తను నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాడు. ఏంటి అంటే థర్డ్ ఆల్టర్నేటివ్ ఎదుగుతున్నారు, ఎదగాలి అన్న ఉద్దేశంతో దానికి ఒక బేస్ని పెంచుకుంటున్నారు. ఆ బేస్లో ఏంటయ్యా అంటే తెలుగుదేశం వాడు తింటాడు, వైసీపీ వాడు తింటాడు, కాపాడే రక్షకుడు తను. ఇది ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. అది క్రమంగా పెరుగుతోంది. దాంట్లో భాగమే ఇది. ఎప్పుడైతే ఇది జరిగిందో అక్కడ ఏది కొండబాబు ఎవరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే